ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రత్యక్షింపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగా ఉన్నారని మేము తలుస్తున్నాం. అలాగే దేవుని కృప మహాదేశాన్ని బట్టి మేము కూడా కులసగా ఉన్నాం. ప్రియులారా, మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోకి రావడానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనం గత క్లాసులో బాప్తిజం అనగానేమి అనేసి బాప్తిజం యొక్క ప్రాముఖ్యతను, బాప్తిజం అనగానే ఏంటి అనే అంశాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు బాప్తిజము గురించి మరికొన్ని సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బాప్తిజం అనేది మనుషుల ఆలోచనను బట్టి కానీ, మనుషుల సంగతులను బట్టి కానీ మరి ప్రవేశపెట్టబడింది కాదు అనేసి మొట్టమొదట మనం గుర్తించాలి. ఏంటంటే బాప్తిజం అనేది దేవుని సంకల్పము. బాప్తిజం అనేది దేవుని సంకల్పం. భూమి మీద జీవిస్తున్నటువంటి మానవుడు మరి ఆత్మ, మానవుని మనమైన ఆత్మ పరలోక పరిస్థితి పొందుకోవాలంటే ఏం చేయాలంటే బాప్తిజం పొందాలి. ఈ బాప్తిజం పొందటం ద్వారా ఆత్మకి పరలోక పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ప్రియులారా, అందుకనే ఈ బాప్తిజము అంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని సంకల్పం ఏంటంటే పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని సంకల్పము. మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన సన్నిధిలో ఉండాలని దేవుని యొక్క జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని యొక్క సంకల్పం. ఆ సంకల్పము నెరవేర్పు దేనిలో జరిగిస్తున్నాడు అంటే భూమి మీద జీవించిన వారి యొక్క ఆత్మలో పరలోక పరిస్థితి పొందటానికి ఒక ప్రక్రియను భూమి మీద ప్రారంభించటం అనేది జరిగింది. అదే దేవుని సంకల్పము. బాప్తిజం విషయంలో దేవుని సంకల్పము అంటే బాప్తిజం అనేది దేవుని సంకల్పము. ఇక్కడ మనం పరిశీలన చేస్తే పరిశీలనను లోకాసు వార్తలో 7వ అధ్యాయము 30వ వచనంలో, లోకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనంలో అక్కడ ఏమని రాయబడిందంటే, పరిశీలనను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిజం పొందక తమ విషయంలో దేవుని సంకల్పాన్ని నిరాకరించిరి అంటాడు. యోహాను బాప్తిజం ఇస్తుంటే పరిశీలంట, ధర్మశాస్త్రోపదేశకులంట యోహాను చేత బాప్తిజము పొందక తమ విషయంలో దేవుని సంకల్పాన్ని నిరాకరించారంట. వాళ్ళు బాప్తిజం పొందటం అనేది వారి విషయంలో దేవుని సంకల్పం ఏంటి? బాప్తిజం పొందాలి అంటే తమ విషయంలో దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. అంటే బాప్తిజం తీసుకుంటానికి నిరాకరించటం వలన, తీసుకుంటానికి ఒప్పుకోకపోవటం వలన ఏం జరుగుతుందంటే దేవుని సంకల్పాన్ని నిరాకరించారు. అంటే బాప్తిజం అనేది దేవుని సంకల్పము. అది ఒక దేవుని సంకల్పము. ఇప్పుడు బాప్తిజాలు తీసుకుంటున్నాం కదా, తీసుకునేది దేవుని సంకల్పాన్ని నెరవేర్చే భాగంలో ఒకటి అనేసి మనం గుర్తించాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బాప్తిజం పొందటం దేవుని నీతిని నెరవేర్చటం. బాప్తిజం అనేది ఏంటంటే దేవుని నీతిని నెరవేర్చటం. ఎక్కడ మనం పరిశీలన చేస్తే యోహాను గారు బాప్తిజం ఇస్తున్నాడు. అప్పుడు జరిగింది ఏంటి చూద్దాం. యేసుక్రీస్తు యోహాను గారి దగ్గరికి వచ్చాడు. యోహాను గారు యేసుక్రీస్తుని నివారిస్తున్నాడు బాప్తిజం విషయంలో. అప్పుడు యేసుక్రీస్తు యోహానుతో చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాడు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 13 నుంచి 15 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. ఆ సమయంలో యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను నది దగ్గరనున్న అతని దగ్గరికి వచ్చాడు. యోర్దాను నది దగ్గరనున్న అతని దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు యోహాను దగ్గరికి బాప్తిజం తీసుకుంటానికి. అందుకు యోహాను అంటాడు, నేనే నీ చేత బాప్తిజము పొందవలసిన వాడిని ఉండగా నీవు నా యొద్దకు వచ్చుతున్నావా అని ఆయనను నివారింప చూచెను. కానీ ఏం జరిగిందంట? 15వ వచనం, యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని
అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగూ కానిచ్చాను. నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నది అంటాడు. నీతి యావత్తు ఎలా జరగాలంటే ఎలా జరగాలి అంటే బాప్తిజము అనేది ఏంటంటే దేవుని నీతిని నెరవేర్చటంలో ఒక భాగము. బాప్తిజం పొందుట దేవుని నీతిని నెరవేర్చుట అనేసి మనం గుర్తించాలి. మూడో పాయింట్ ఏంటంటే బాప్తిజము అనేది ఒక ఆజ్ఞ, ఇది ఒక ఆచారం కాదు. ఇది చాలామంది బాప్తిజం అనేది ఆచారం, అసలు బాప్తిజం పొందక్కర్లేదు, మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో యేసు ప్రభు నమ్ముకున్నాము, యేసు రక్షకుడు నమ్ముకున్నాము, అప్పుడే మనకి రక్షణ వచ్చేస్తుంది అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జైలు చెరసాల అధికారితో మరి అక్కడ పౌలు శీలలో చెప్తున్న మాట ఏంటంటే ప్రభు అయిన యేసునామం ముందు విశ్వాసముతో నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని చెప్పిన దాన్ని బట్టి యేసునామంలో విశ్వాసంతో రక్షణ పొందుతారు, కానీ బాప్తిజం అవసరం లేదు అని అంటాడు. కానీ ప్రియులరా ఆ తర్వాత ఏం జరిగింది? వెంటనే ఆ రాత్రిపూట ఏం చేశాడు అంటే అతనికి అతని ఇంటి వారికి కూడా వాక్యం బోధించి ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా బాప్తిజం ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ప్రియులరా బాప్తిజం అనేది ఒక ఆజ్ఞ, ఇది ఆచారం కాదు. ఇది తప్పనిసరిగా ఆజ్ఞ అంటే తప్పనిసరిగా తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. చూద్దాం ప్రియులరా, అపోస్తల కార్యాల్లో 2వ అధ్యాయము 36 నుంచి 38 వచనంలో మనం చూసుకుంటే అక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. పేతురు గారు ప్రసంగంలో 36వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలీల వంశమంతా రూఢిగా తెలుసుకొనవలెను అనేసి చెప్తున్నాడు. వారు ఈ మాట విని హృదయాలు నొచ్చుకున్నారు. ఈ మాట విన్నారు, హృదయాలు నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలుని అడగగా పేతురు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుదురు. ఏం చేయాలంట? మీరేం చేయాలి? మీరు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందండి అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి, ఇది ఒక ఆజ్ఞ. తప్పనిసరిగా పాపాలు క్షమించబడాలంటే ఒక ఆజ్ఞది. ఆ తర్వాత మరొక వచనాన్ని చూస్తే ఆజ్ఞాపిస్తున్నాడు. అన్ని జైన కొర్నేలి ఇంటి దగ్గర కూడా అపోస్తలుడైన పేతురు గారు వాళ్ళతో చెప్తున్న మాటను మనం చూద్దాం. అక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. చూద్దాం అపోస్తల కార్యాల్లో 10వ అధ్యాయంలో 47-48 వచనాల్లో మనం చూస్తే అందుకు పేతురు అంటున్నాడు, తనతో కూడా వచ్చినటువంటి సున్నతి పొందిన యూదులతో చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు? అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిజము పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా అన్నాడు. ఏంటంట? అందుకు పేతురు అంట, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్ళకు ఆటంకం చేయగలడా అని చెప్పి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒక ఆర్డర్ లేకపోతే ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. యేసుక్రీస్తు నామమున వారు బాప్తిజం పొందవలని ఆజ్ఞాపించెను. యేసుక్రీస్తు నామమున వారు బాప్తిజం పొందాలి అని ఆజ్ఞాపించాడు. ఎవరికి ఆజ్ఞాపించాడు? అన్ని జనులు యేసుక్రీస్తును నమ్ముకున్న పరిస్థితుల్లో వాళ్ళ గురించి చెప్తున్నాడు పేతురు గారు. ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందవలని ఆజ్ఞాపించాను అనేసి అక్కడ చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం పరిశీలన చేస్తే బాప్తిజము గురించి మనం ఒకసారి ఆలోచిస్తే బాప్తిజము ఒక్కటే అనే బైబిల్లో రాయబడింది. చాలామంది ఇక్కడే ఆగిపోతూ ఉన్నారు. ప్రియులారా ఒకసారి ఆలోచించండి, బాప్తిజం ఒక్కటే అని రాయబడి ఉంది కనుక మేము చిన్నప్పుడే బాప్తిజం తీసుకున్నాం, లేకపోతే నేను ఫలానప్పుడు బాప్తిజం తీసుకున్నా, ఈయనకి వాక్యం తెలవనప్పుడు ఎవరో తెలవనప్పుడు ఏంటో తెలవనప్పుడే ఎప్పుడో బాప్తిజాలు బాప్తిజం తీసుకున్నాం అంటే తీసుకున్నాం. అసలు తీసుకున్న బాప్తిజము వాక్యాన్ని విని తీసుకున్నావా, నమ్మి తీసుకున్నావా, మారు మనసు పొందావా, పశ్చాత్తాపడ్డావా? అసలు బాప్తిజం అంటే ఏంటో తెలుసా? ఏమి తెలవని పరిస్థితుల్లో బాప్తిజం తీసుకుని వెళ్ళి అన్నీ తెలిసిన తర్వాత బాప్తిజం తీసుకుంటే నేను చిన్నప్పుడే తీసుకున్నాను, ఎందుకంటే బాప్తిజం అనేది ఒకటే అనేసి బైబిల్లో ఉంది కనుక అంటున్నాడు. అయితే ప్రియులారా
ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయంలో 4-6 వచనాలు మనం పరిశీలన చేస్తే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఎందు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిజము ఒకటే. బాప్తిజము ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ 6వ ఇక్కడ మనం చూస్తే 5వ వచనంలో బాప్తిజము ఒక్కటే అనేసి రాయబడింది. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 4-6 వచనాలు. ఈ ఇక్కడ మనం చూస్తే 5వ వచనంలో చూస్తే బాప్తిజము ఒక్కటే అనేసి ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి ప్రియులారా, బాప్తిజం ఒక్కటే అని ఉంది కనుక మొదట పొందిన బాప్తిజం సరైనది కాకపోతే రెండవ మారు బాప్తిజం పొందవచ్చునా? మొదట తీసుకున్న బాప్తిజం సరైనది కాదు, మరి అలాంటి పరిస్థితుల్లో రెండవ మారు బాప్తిజం తీసుకోవచ్చా? ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదట తీసుకున్న బాప్తిజం కరెక్ట్ కాదు, మొదట తీసుకున్నాను కదా, తీసేసుకున్నాను కదా అనేసి అక్కడే ఆగిపోతావా? ఒకసారి ఆలోచించదు. దానికి సమాధానం మనం పరిశీలన చేస్తే, బాప్తిజం ఒక్కటే అని ఉన్నా మొదట పొందిన బాప్తిజం సరైనది కాకపోతే రెండవ మారు బాప్తిజం పొందవచ్చును. ఉదాహరణకి చూద్దాం ప్రియులరా, మనము ఎక్కిన బస్సు మన ఊరు వెళ్ళేది కాకపోతే బస్సులోనే కాకపోతే వెంటనే బస్సు దిగి మన ఊరు వెళ్ళే బస్సు ఎక్కుతామా? లేకపోతే అలాగే ఏదో ఒక బస్సు ఎక్కాను కదా అని అలాగే మన ఊరు వెళ్ళని బస్సులో కూర్చుంటామా? ఒకసారి ఆలోచించేయండి. ఈ లోక సంబంధమైన ప్రయాణంలోనే మనం చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటాం. మన ఊరు వెళ్ళే బస్సు కాదు, ఆ ఊరు వెళ్ళదు, మీ ఊరు వెళ్తా అన్నాడు అనుకోండి, గొప్పని దిగిపోయి మళ్ళీ మన ఊరు వెళ్ళే బస్సు ఎక్కుతాం. అలాగే ప్రియులరా, మనం తీసుకున్న బాప్తిజం సరైనది కాకపోతే మళ్ళీ తిరిగి బాప్తిజం పొందుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అనేసి బైబిల్లో ఉంది. చూద్దాం ప్రియులరా, అపోస్తల కార్యాల్లో 19వ అధ్యాయంలో 1-5 వచనాల్లో రాయబడిన మాటలను మనం పరిశీలన చేద్దాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు బాప్తిజం పొందితురా అని వారిని అడిగాను. చూడండి, ఎక్కడికి వచ్చాడంట? ఎఫెసుకి వచ్చాడు. కొందరు శిష్యులు చూశాడంట. శిష్యులు చూసి, మీరు విశ్వసించారు కదా, బాప్తిజం పొందారా అని అడిగితే వారు ఏమంటాడు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిజం పొందుతారు అని వారిని అడగగా, యోహాను బాప్తిజం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు అంటున్నాడు, యోహాను తనకు వెనుక వచ్చువానేందు అనగా యేసునందు విశ్వాసముంచువలనని ప్రజలతో చెప్పుతూ మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చెను. వారు ఆ మాట విని ప్రభు అయిన యేసునామమున బాప్తిజము పొందిరి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూద్దాము, ఇక్కడ వాళ్ళు ఎఫ్సీలో ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే తెలియదంట. మరి ఎలా బాప్తిజం పొందారంటే, యోహాను ఇచ్చిన బాప్తిజాన్ని బట్టి మీరు పొందారంట. యోహాను ఇచ్చిన బాప్తిజం ఏంటి? మారు మనసు విషయమైన బాప్తిజం. పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందుడి అనేసి ఆయన ప్రకటించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తీసుకునే బాప్తిజం ఏంటి? మారు మనసు విషయమైన బాప్తిజం మాత్రమే కాదు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం. ఇప్పుడు తీసుకునే బాప్తిజం ఎలాంటి బాప్తిజం అంటే, క్రీస్తు మరణంలోనూ క్రీస్తు పునరుద్ధానంలోనూ పాలువారం అవుతున్నాము. కాబట్టి పాప విషయమే చనిపోయే బాప్తిజం. ఇప్పుడు పాప విషయంలో చనిపోతున్నాం. తిరిగి లేచినప్పుడు నూతన జీవం గల వారమే జీవించినట్లు మనం తిరిగి లేస్తున్నాం. ఇప్పుడు మనం తీసుకునే బాప్తిజం వేరు. అప్పటికి యేసుక్రీస్తు మహిమ పరచబడలేదు. యేసుక్రీస్తు అప్పటికి మహిమ పరచబడలేదు. ఆయన సిలువ వేయబడలేదు, మృతుల్లోని తిరిగి లేవలేదు. కాబట్టి అప్పటికి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి అనేసి ఒక ఆజ్ఞ అప్పటికి లేదు. అప్పటికి మారు మనసు కేవలం మారు మనసు విషయమైన బాప్తిజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం తీసుకునే బాప్తిజం కానీ, లేకపోతే అక్కడ పౌలు చెప్తున్నాడు. పౌలు ఏమంటాడు? యోహాను తన వెనక వచ్చువానేందు అనగా యేసునందు విశ్వాసముతో వలనని మారు మనసు విషయమైన బాప్తిజం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు దేని విషయమైన బాప్తిజం తీసుకోవాలంటే పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిజం
తీసుకోవాలి. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. బాప్తిజం అనేది దేనికోసం తీసుకోవాలి? బాప్తిజం అనేది దేనికోసం తీసుకోవాలి? ఒకసారి ఆలోచించండి. బాప్తిజం అనేది దేనికోసం తీసుకోవాలి? బాప్తిజం అనేది పాప క్షమాపణ కోసం తీసుకోవాలి. బాప్తిజాలు ఎన్ని ఉంటాయంటే బాప్తిజాలు ఒకటే ఉంటుంది. చూద్దాం. ఇక్కడ మనం చూస్తే బాప్తిజం అనేది ఒక ఆజ్ఞ. ఆ తర్వాత మనం చూస్తే బాప్తిజం అనేది ఒక ఆజ్ఞ. రెండోది బాప్తిజం అనేది ఎన్ని ఉంటాయంటే బాప్తిజం అనేది ఒక్కటే ఉంటుంది. ఆ ఒకటి సరైన బాప్తిజం అనేది మనం పొందవలసిన అవసరం ఉంది. అయితే మనం పొందిన బాప్తిజము పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిజం తీసుకున్నామా? నేను ఎప్పుడో తీసుకున్నాను. ఒక ఆయన అంటాడు, ముసలాయన, నువ్వు ఇప్పుడు నా కళ్ళ ముందు పుట్టావు, నువ్వు ఇప్పుడు నాకు చెప్తావా అంటాడు. ఆయన చిన్నప్పుడే తీసుకున్నాడంట. ఆ చిన్నప్పుడు తీసుకున్న బాప్తిజము అసలు ఆయన తీసుకున్న బాప్తిజం కరెక్టా కాదా అనేది కూడా ఆయనకి అనవసరం. నేను తీసుకున్నా అంటాడు. వాక్యం చెప్తుంటే దాన్ని అర్థం చేసుకోలేడు, దానికి లోబడడు. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. నేను ఎప్పుడో బాప్తిజం తీసుకున్నాను కదా అని చెప్పేటాడు. వాక్యము చెప్తున్నప్పుడు ఆ చెప్పబడిన వాక్యాన్ని బట్టి వాళ్ళు తీసుకున్న బాప్తిజాలు తప్పు అని తెలుస్తున్నా కూడా ఏం చేస్తారంటే బాప్తిజం ఒకటే అని ఉంది కనుక ఒకేసారి తీసుకోవాలి అనే అభిప్రాయాన్ని వాళ్ళు కలిగి ఉంటున్నారు. కాబట్టి ఆలోచించేయండి ప్రియులారా. మరి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. బాప్తిజము ఒక్కటే అయితే ఆ ఒక్కటి కరెక్ట్ అయిన బాప్తిజం తీసుకున్నామా? ఆ ఒక్కటే కరెక్ట్ బాప్తిజం తీసుకున్నామా? మనం తీసుకున్న బాప్తిజం కరెక్ట్ కాకపోతే అది బాప్తిజం తీసుకున్నట్టు కాదు. అది మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ బాప్తిజం తీసుకోవాలి. కాబట్టి బాప్తిజం ఒక్కటే అని అక్కడే ఆగిపోతే మనం పరలోక రాజ్యంలో చేర్చబడలేము. మన ఆత్మకు పరలోక పరిస్థితి రాదు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.